Hey guys, welcome back to the Mental Boys channel. ఈ రోజు అయితే మనం వచ్చేసి పొద్దున్న నుంచి నా బండి అయితే సన్నీ గాడు బయటకు తీసుకుపోయాడు. వానికి ఎన్ని ఫోన్లు అంటే అన్ని ఫోన్లు చేసినా వాడు ఫోన్ లేపుతలేడు. అసలు ఈరోజు ఫ్రాంక్ ఏంటంటే వానికి తెలియకుండా ఇంట్లో నుంచి అయితే వాని బండి పట్టుకొని వచ్చేసిన. వాని బండి అయితే పట్టుకొని వచ్చేసిన. చూడరు గాయ్స్, ఇదే వాని బండి. ఇప్పుడు మన ఫ్రాంక్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాని రియాక్షన్ చూద్దాం. దేనికి అని బండి కింద పెడదాం అని పడ్డా అని చెప్దాం. వాట్ విజన్, వాట్ థాట్. పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా. వన్ రియాక్షన్ ఫస్ట్ వన్ రియాక్షన్ చూద్దాం. కాదు నడుపుతుంది శివ. సో హలో గైస్, ఇప్పుడైతే నేను బండి కింద పెట్టేస్తున్నా. సన్యానికి కూడా ఫోన్ చేసేస్తున్నా. ఒక్క నిమిషం సన్యానికి ఫోన్ చేద్దాం. చూద్దాం మన రియాక్షన్ ఎట్లుంటుందో. హలో హలో సన్నీ, ఏడారా? ఇక్కడ కొంచెం బయటకు వచ్చిన చెప్పరా. అన్నతో ఉన్నావా? ఏం లేదురా మచ్చా, ఈడ మన ఫుడ్ కోర్ట్ పక్క గల్లీలా మనము ఒక కాడ కూసుంటాం కదా, స్పాట్ కాడ. ఆడ నీ బండి కింద పడ్డది మచ్చా అనుకోకుండా. అరే ఏం మాట్లాడుతున్నావురా? నిజంగా రా, శివానికి నమ్మకంతో ఇట్లనే. అరే వస్తున్నావు, నువ్వు ఫోన్ పెట్టు. బండి నేర్పిద్దాం అనుకున్నా. అరే నేను వస్తున్నాను. సో వాడైతే వచ్చేస్తుండు. ఇప్పుడు ఆయన రియాక్షన్ చూద్దాం. ఓకేనా? కింద సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? ఎట్లా ఎగురుతాడు తెలుసా నా మీద? ఇంకా వాని ఎక్స్ప్రెషన్ చూద్దాం. రెండు పెట్టుకుందాం రా అంటాడు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. సో హలో గాయస్, బండి అయితే మనం కింద పెట్టేసినాం. దాంతోటి ఏంటంటే మనము కింద పడిపోయిందని చెప్దాము. వానికి బండి అంటే మస్తు ఇష్టం కదా. వానికి కోపమా లేదంటే ఫ్రెండే కదా అని చెప్పి లైట్ తీసుకుంటాడా ఒకసారి అయితే చూద్దాము. చూడండి గాయస్, ఇప్పుడైతే వాడు వచ్చేస్తున్నాడు. వాడి రియాక్షన్ అయితే చూసేద్దాం. ఓకేనా గాయస్? వచ్చేస్తున్నాడు. మిమ్మల్ని బండ్లు ఎవరిని అడిగి తీసుకొని వచ్చిర్రా? చిన్ననే పడ్డది బండి. చిన్న పడ్డది అంటే అరే ఎంత ఇష్టంతో చూసుకుంటా తెలుసుగారా. కావాలని పడుస్తాం మారా బండి. ట్రై చేస్తుంటే పడ్డది అది. ఎవడ్రా ట్రై చేయమన్నది? ఎవరు ట్రై చేసిండ్రా? నేనే ట్రై చేసిన మచ్చా. మోస్తావరా దీన్ని? మోస్తావరాను? అరే అది బరువుందా లేదు నాకే బండి ఎట్లా నడుపుదాం? బండి బ్యాలెన్స్ అయితే అనుకున్నా. ట్రై చేసిన. అయినా నువ్వు ఎట్లిస్తావురా? ఎట్లిస్తావురా నువ్వు? ఇప్పుడు నార్మల్ ఏమైనా అయిందా ఇప్పుడు? దానికి ఏమన్నా ఏంద్రా ఇది? సొట్టలేంద్రా ఇదేంద్రా? ఇది సొట్టలేంద్రా? లైట్ అవన్నీ. లైట్ ఏంది? లైట్ రా అవన్నీ నార్మల్. అవి వెళ్ళిపోతాయి అవన్నీ. ఎట్లా వెళ్ళిపోతాయి రా? వెళ్ళిపోతాయి అంటే ఎట్లా వెళ్ళిపోతాయి అవి? ఇచ్చా లైట్ మచ్చా మన ఫ్రెండ్షిప్. అవురా ఎక్కువనే, నాకు ఈ బండి ఎక్కువనే రా బై. ఇప్పుడు బండి కోసం అయితే నా బండి ఎప్పుడు తీసుకున్నావురా? నీ బండి చిన్న స్క్రాచ్ పడ్డదారా? చూపిరా. కాదురా, పొద్దుల 9 గంటలకు తీసుకున్నావు నా బండిని. పొద్దుల 9 గంటలకు తీసుకున్నావు. ఫోన్ చేసి ఫోన్ లేకపోతే చెప్పొచ్చు కదరా, నా బండి ఆడ పట్టుకోయినా ఈడ పట్టుకోయినా అని. స్క్రాచ్ అన్న పడ్డదా? చిన్న స్క్రాచ్ అని కాదురా, ఎప్పుడు తీసుకున్నావు నా బండి. నీ బండి ఇప్పుడు కింద పడ్డదా అని చెప్పి అర్ధ గంటలు ఎట్లయితే ఉరుక్కుంటూ వచ్చినావు అట్లనే ఫోన్ చేసి వస్తున్నారా అని చెప్పి చెప్పడానికి ఏమైంది? ఒక్కసారి నేను ఫోన్ లేపినావా నా బండి? పనికి వస్తున్నా అని చెప్పి పొద్దుగానే చెప్పిపోయినా కదా నీకు. నాకు చాలా ఇంపార్టెంట్. ఫోన్ లేపాలి కదా. ప్రాబ్లం ఉంది నా బండ్లా, కొంచెం తిరుగుతా అంటే తిరుగు, ఎక్కువ లాంగ్ పోకు అని చెప్పినా. నీ బండి నీకు ప్రాణమైనప్పుడు మా బండి మాకు ప్రాణం కాదా? అంటే కింద పడేసినా? వాడేసుడు కాదురా, మాకు అవసరం ఉండదా? ఇప్పుడు నీ ఇప్పుడు మా బండి నువ్వు తీసుకోను. ఆడ ఒకసారి నడుపుతానే ఇచ్చిన బండి కోసం మావే చేస్తారా? బండి కోసం చేస్తారా? ఏంది మీది తమాషా? నడపనికి రాదు, ఏం రాదు.
బండి. అవు మీకంటే నాకు బండి ఎక్కువ అవుతుందిరా. చేస్తావురా ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం అదే ఒక్కడు మీ సరిపోతే దండయాత్ర ఇది దయాగాడి దండయాత్ర. ఏమైనా ఉంటే ఇంటికాడ మాట్లాడదాం రా బాయ్. ఏంద్రా ఇల్లు ఇల్లేంద్రా బా ఇల్లు ఏమైనా ఉంటే ఇంటికాడ ఇల్లు మాట్లాడదాం. లేదేం లేదు చెప్పు ఇన్నే. ఏమైనా ఉంటే బండి ఇంటికాడ మాట్లాడదాం. బండి అవుతుంది, ఇంటికాడికి వెళ్ళి మాట్లాడదాం పా. ఈ రోడ్ల మీద వద్దురా. రాత్రిపూట బండి నడిపిస్తే మంచిగా అనిపించలే నీకు? వచ్చి బయట వాళ్ళు వస్తే లొల్లి చేస్తారు. ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పా. సరే రారా ఇంటికాడికి రారా నువ్వు. ఈ బండ్లు తీయండిరా. చాలా మీద ఈ బండి కూడా స్టార్ట్ కూడా అయితే లేదురా మీ వల్ల బండి. ఇగో ఏంద్రా ఈ చుట్టాలు, ఏంద్రా ఈ వైరింగ్ ను? ఏ సౌండ్ వస్తుందో చూడరా. మరి ఎందుకురా నడపాలి రానప్పుడు? ట్రై చేసాం మచ్చా. ఏందిరా ట్రై? ఏంది ట్రై? ఇప్పుడు నేను దిగినంటే మర్యాద దక్కదు మీ ఇద్దరికి. ఏమైందిరా? ట్రై చేసి ఏమైందిరా? ఇప్పుడు ట్రై చేసి ఏమైందిరా? కింద ట్రై చేసి పడితే ట్రై ఏమన్నా? ఇంకే పొద్దుల నుంచి ఫోన్లు కొడుతున్నాం. ఒక్క ఫోన్ అని లేపిండా. ఈయన బండి పడ్డది అనగానే 30 నిమిషాలు ఉరుక్కుడు వచ్చిన అర్ధ గంటల. అవురా బై నా బండి అంటే ఈడు మన బండి తీసుకొని ఎక్కడైనా తిరగాని ఈయన బండి పడంగానే వస్తాడు. ఈడు ఇలాంటి రాడు. అలా మాట్లాడుతూ ఇంటికి వెళ్ళి మాట్లాడదామని సిగ్గు లేకుండా పడేయాలా అరే బండి? ఆ బండి పడేస్తే అరే 1000 రూపాయలు వేపిస్తారా? ఎవడైనా 1000 కావాలని రూపాయలు వాడేస్తాడా? వేపిస్తారా? ఎవడైనా కావాలని వాడేస్తాడా? అదే పడ్డది అన్నాడు. బ్యాలెన్స్ కాక పడ్డది రా ఇప్పుడు ఏమైంది? నేను బండి మీద ఉన్నా. బ్యాలెన్స్ కాక పడ్డది ఇప్పుడు ఏమైంది? బ్యాలెన్స్ కాక పడ్డది ఇప్పుడు ఏమైంది? పడ్డది ఇప్పుడు ఏమైంది? బ్యాలెన్స్ కాక కింద పడ్డది ఇప్పుడు ఏమైంది? బ్యాలెన్స్ కాక కింద పడ్డది ఇప్పుడు ఏమైందిరా? చేపియా చేపియా బండిలో విలువ తెలిసినోని కాబట్టి నీ బండి జోలికి వస్తలే. ఎన్నేసి తగలబెట్టేస్తా. నువ్వు తలగబెట్టి చూపెట్టరా. నువ్వు ఎత్తేసే నేను తగలబెట్టేస్తా. తలగబెట్టి చూపెట్టు. నువ్వు ఎత్తే నేను తగలబెట్టేస్తా. నువ్వు తలగబెట్టి ఎత్తేరా. చూపెట్టరా. నువ్వు ఎత్తే నేను తగలబెట్టేస్తా. అరే ఓయ్ ఇంద్రా, ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం రా. చెప్పుకుంటూ ఇంటనే లేరు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం. ఒక్కొక్కరికి ఇంటికాడ చెప్తారు రండ్రా. సరే బండిది రండ్రా రండ్రా. ఇంద్రా ఇది చూసారుగా గాయస్, అసలు బండికి డ్యామేజ్ కాలేదు కానీ ఆడు ఎంత ఓవర్ యాక్షన్ చేసాడు. చూసారు కదా, వానికి బండి అంటే మస్తు ఇష్టం గాయ. అట్లా అని చెప్పేసి వాడు అంతగానం సీరియస్ అయిపోతుండు. సో మనం ఇంటికాడ ఏం జరుగుతుందో, వాడు ఎట్లా మాట్లాడుతాడో మళ్ళీ మీరు తెలుసుకోవాలని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్.